గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు వెస్టేజ్లో సంబంధించిన ఆల్టర్నేటివ్ డిటర్జెంట్ పౌడర్ డెమో చేయబోతున్నాను. సో బయటి దానికి మన దానికి డిఫరెంట్ ఏంటి, బయటిది వాడితే మనది వాడితే తేడాలు ఏముంటో ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పైన నొక్కండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడు కంటిన్యూగా వచ్చి స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇది వెస్టేజ్కి సంబంధించిన ఆల్ట్రామేటిక్ డిటర్జెంట్ పౌడర్. సో ఇది అదర్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ అన్నమాట. సో ఇది వాడితే మనకు ఎలాంటి అనారోగ్యాలు ఉంటాయంటే, ఇది చేతులు బట్టలు ఉతికేటప్పుడు మనకి ఏమవుతుందంటే చేతులకు ఈ సైడ్లో మొత్తము, ఈ సందుల్లో మొత్తము తెల్ల తెల్ల పొరలు వచ్చి చేతులు మండడం కానీ అలా జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, బట్టలు ఉతికిన తర్వాత ఏదైతే మనకు హోల్స్ ఉంటాయో ఆ హోల్స్లో ఇరుక్కపోయి మనకు ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ ర్యాషెస్ వల్ల మనము శరీరం మొత్తం అనేది ఎర్రగా అవుతుంది. అప్పుడు మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకు వాటర్లో ఈజీగా కరిగిపోతుంది. ఈ చేతుల మధ్య అనేది తెల్లగా పొరల్లాగా రాదనమాట. సో నేను ఇలా చెప్తున్నాను, కానీ అది వాస్తవమా కాదనేది ఇప్పుడు మనం చూద్దాము. దీనికి తేడా ఇప్పుడు ఏందో ఇప్పుడు మనము పూర్తిగా క్లారిటీ తీసుకుందాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 గ్లాసులు తీసుకున్నాము. ఆ 2 గ్లాసులో ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. ఓకేనా, అంటే రెండిట్లో సమానంగా నేను వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఓ దాంట్లో ఎక్కువ ఉంది, ఓ దాంట్లో తక్కువ ఉంది అని అనుకుంటాం కదా. అందు గురించి 2 దాంట్లో కరెక్ట్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు బయటిది డిటర్జెంట్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెస్టేజ్కి సంబంధించింది కూడా ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇది సిల్ ప్యాకింగ్ చూడండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టింజర్ అయోడిన్ వేస్తున్నాను. ఈ టింజర్ అయోడిన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం బయట పొల్యూషన్కి వెళ్ళినప్పుడు దుమ్ము కానీ ధూళి కానీ మన ఒంటి మీద పడతా కానీ మనకు కనపడదు. సో అలాంటిదే ఇప్పుడు నేను ఇదన్నమాట, ఇది వేస్తున్నాను. ఓకే, దీంట్లో కొద్దిగా వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇది ఎర్రగా మారిపోయింది, రక్తం రూపంలో మారిపోయింది. సో మనది ఏది బెటరు, క్వాలిటీ ఏది బాగుంటుంది అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇది వచ్చేసి వెస్టేజ్ ఆల్ట్రామేటిక్ డిటర్జెంట్ పౌడర్. ఓకే, ఇది నేను కొద్దిగా మాత్రమే తీసుకొని వేస్తున్నాను. చూడండి, ఇంత మాత్రం వేస్తున్నాను. ఓకే, సో ఇది బయట దొరికే అదర్ బ్రాండ్ అండి, సర్ఫ్ ఎక్సెల్ ఇది వేస్తున్నాను. ఇది కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాను. ఓకే, చూడండి వేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇదేమో దీంట్లో మన వెస్టేజ్ దాంట్లో డిటర్జెంట్ పౌడర్లో ఎలాంటి కెమికల్ లేదు. సో బయట దొరికే ప్రోడక్ట్లో చాలా కెమికల్ ఉంది కాబట్టి ఇది కలర్ చేంజ్ అయింది, లైట్గా పసుపు కలర్ మారింది. ఇది మొత్తం టోటల్గా వైట్ కలర్లోనే ఉంది. సో దీంట్లో కలిపే కెమికల్ అలాంటిది. దీంట్లో ఉన్న కెమికల్కు మన బట్టలో చిన్న చిన్న రవ్వల్లాగా ఉంటుంది, అది మన బట్టల్లోకి వెళ్ళి ఇది వాడడం వల్ల మనకు ర్యాషెస్ అనేది వస్తాయి ఒంటి మీద. ఇంకోటి ఏంటంటే, మనం బట్టలు ఉతికినప్పుడు కానీ ఈ వేల సందుల్లో మొత్తం తెల్ల తెల్ల పొరలు వస్తాయి. ఇంకోటి ఈ వేళ్ళకి అనేది మొత్తము హోల్స్ అనేది పడతాయి. ఎందుకంటే దీంట్లో మనకు సున్నం లాంటి పదార్థాలు కలిసి ఉంటాయి. కావున మనకు బట్టలు ఉతికినప్పుడు వేళ్ళు అనేది మంటలేస్తాయి. కాబట్టి దీంట్లో కెమికల్ ఉందని నేను చెప్తున్నాను. ఇది ఎప్పటికైనా కూడా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కూడా హానికరమే ఒంటికి అనేది. సో ఇది ఏంటంటే, వెస్టేజ్కు సంబంధించింది ఏంటంటే, ఏదైతే వేళ్ళ మధ్యలో ఉంటుందో అది తెల్లగా అనేది కాదు. వేళ్ళు అనేది మంట లేవవు, చాలా ఉతకడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఇంట్లో లేడీస్ వాళ్ళను
అడిగి కనుక్కోండి. ఓకే, చూశారు కదా మన వెస్టేజ్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఎలా ఉంది, బయట దొరికే ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎంత కెమికల్ మనకు కలుస్తుందో ఇప్పుడు మనకు పూర్తి అర్థమైంది అనుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకున్నా, ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే ఫస్ట్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై నొక్కండి. ఎందుకంటే ఈ రోజు ఆల్టర్నేటివ్ సంబంధించినది విషయాన్ని ఇంకా రేపు వేరే ప్రోడక్ట్ దగ్గర మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.